అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తుకి సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము ఏప్రిల్ మాసము 16వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. ద్వారములను తెరచువాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనమందు పరిశుద్ధుడును సత్య స్వరూప్యగు వాడును దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వెయ్యలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వెయ్యువాడునైన వాడు చెప్పు సంగతులేమనగా, మనము ఆరాధించుచున్న దేవుడు ఎటువంటి వాడు? ఆయన దావీదు తాళపు చెవి కలిగిన వాడును, మూసివేయ జాలకుండా తెరచువాడును, తెరవజాలకుండా మూసివేయువాడు. ఆయన ఒక ద్వారమును తెరిచినట్లయితే ఎట్టి మనుషుడైనను దానిని మూయజాలడు. అలాగుననే ఆయన ఒక ద్వారమును మూసివేసినట్లయితే ఎట్టి దేవదూత అయినను సరే దానిని తెరవజాలడు. ప్రభు సెలవిచ్చుచున్నాడు, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడను మూయజాలడు, అతడు మూయగా ఎవడను తీయజాలడు. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. నేడు గృహములను తాళము వేయుటకును తాళము తీయుటకును పలు రకములైన తాళపు చెవులు వచ్చి ఉన్నాయి. పూర్వకాలమునందు భుజములపై మోసుకొని వెళ్ళేటువంటి అతిపెద్ద తాళపు చెవులను ఉపయోగించిరి. అందులోను దావీదెక్క ఇంటికి ఎంత పెద్ద తాళపు చెవి ఉండి ఉండవచ్చును. నేడు దావీదెక్క కుమారుడైన యేసుక్రీస్తు తన చేతులలో అనేక తాళపు చెవులను కలిగి ఉన్నాడు. మన యొక్క జీవితంలో మొట్టమొదటిగా ఆయన తెరచి ఇచ్చిన తాళపు చెవి పాప క్షమాపణకు రక్షణే ఉన్నది. తరువాత దైవిక సమాధానము అను తాళపు చెవిని ఉపయోగించి నిజమైన సమాధానమును ఇచ్చుచున్నాడు. మూడవదిగా నిత్య జీవము, నాలుగవదిగా పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము, తరువాత దైవిక స్వస్థత, ఆత్మీయ వరములు మరియు ఫలములు మొదలగు అన్నీయును మనకు తెరచి ఇచ్చి ఉన్నాడు. ఒకవైపున ఆయన యొక్క తాళపు చెవి అన్నది మూయబడి ఉన్న ద్వారములను మనకు తెరచి ఇచ్చుచున్నది. అవును, పరలోకపు ద్వారమును ఆయన మన కొరకు తెరచెను. దేవునితో ఉన్న సహవాసమును తెరచి ఇచ్చెను. మనకి ప్రార్థన ఆలకించబడేటువంటి అనుకూలమైన ద్వారమును తెరిచెను. అదే సమయం నందు తాళపు చెవుని ఉపయోగించి అనవసరమైన అంశములను మూసివేసెను. మనపు ద్వారమును మూసెను, పాతాళ ద్వారమును మూతవేసెను. మనకు విరోధముగా ఉన్న సమస్త విధములైన కీడైన శక్తులను కూడా మన నుండి తొలగించి అంధకారంలోనికి వాటిని త్రోసివేసి మూతవేసెను. మనము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేడు మీకు ఒక నూతన ద్వారమును తెరవబోచున్నాడు. అది ఆశీర్వాదకరమైన ద్వారం. పార్శికపు దేశమునందు ఎస్తేరు కొరకు అనుకూలమైన ద్వారమును తెరిచెను. దానియేలునకు బబులోనునందు గొప్ప ఔన్నత్యమైన ద్వారమును తెరిచెను. షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు అగ్నిగుండముల నుండి బయటకు వచ్చునట్లుగా ద్వారమును తెరిచెను. శిరచ్ఛేదము చేయుట కొరకు చెరసాల్లో అపోస్తలుడైన పేతురు బంధించబడి ఉన్నప్పుడు దాని తలుపులను విరిచి విడుదల అను ద్వారమును తెరిచె. దేవుని బిడ్డలారా, మీకు కూడాను ఇటువంటి అనుకూలమైన ద్వారములను తెరచున్నట్లుగా దేవుడు సంకల్పించి ఉన్నాడు. నేటి ధ్యానమునకై ఇదిగో నేను ద్వారమునొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. నేటి వేద పఠనము ఉదయం 1 సమూయేలు గ్రంథము 30 మరియు 31 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 13వ అధ్యాయం 23 మొదలుకొని 35 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.